విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ చాలా సంతోషం. పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా అమలు. ఎంఎస్ఎంఈలకు రుణాలు పెంచాలి. ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8 లక్షల కోట్లతో వార్షిక రుణాల ప్రణాళిక. విద్యార్థులకు అంటే నాకు తెలుసు విద్యార్థుల బాధలు, ఫీజులు కట్టడం ఏంటో. వాళ్ళకు వడ్డీ లేని రుణాలు, వడ్డీలో రాయితీ కల్పిస్తూ అంటే యాజ్ యూజువల్గా బ్యాంకులు బహుశా 7%, 12% ఇస్తే దాంట్లో 4% రాయితీకి ప్రకటిస్తున్నారు. ఇది నిజంగా విద్యార్థులకు, లోన్లు తీసుకుని చదువుకునే విద్యార్థులకు అయితే ఉపయోగపడుతుంది. ఈ విషయంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు మనమైతే కృతజ్ఞత చెప్పాలి. ఇకపోతే ఈ విషయం మనం ఒకసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సాయి కృష్ణ విషయంలో అప్డేట్స్ మాట్లాడుకుందాం. మనందరికి తెలిసిందే సాయి కృష్ణ విషయంలో మే 9వ తారీఖున టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళు 1 రోజు 2 రోజులు కృష్ణారంక పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత ఇంకొక రాష్ట్ర ప్రదేశంలో పెట్టి చాలా హింసించారని, చనిపోయాడని లేదా చంపారని ఇప్పుడు అనుమానం. ఎందుకు అనుమానం అంటే శవాన్ని మాయం చేశారంటే దాని ఉద్దేశం వాళ్ళు చంపినట్టు అంటే ముక్కు మూసో, గొంతు కోసో, గొంతు పిసుకో చంపితే సాక్ష్యాలు బయటకు వస్తాయి, కేసు తీవ్రత పెరుగుతుందని శవం లేకుండా చేశారంటే శవం లేకుండా చేస్తే మర్డర్ కిందనో కిందనో సామాన్యమైన కేసు ఉంటుంది. భవిష్యత్తులో కేసు నుంచి వెసులుబాటు ఈజీగా ఉంటుంది, శిక్షలు తగ్గుతాయని అంటే కుట్రపూరితమైన ఆలోచనతో శవాన్ని ఏకంగా మాయం చేశారని ఇంకొక బ్రేకింగ్ న్యూస్ తెలుస్తూ ఉంది. మర్చిపోయాను చెప్పడం. ఈ దీంట్లో రాజకీయ కోణం. ఇంకొకటి ఈ కేసులో అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే మనకి ఈ కేసు తాలూకు ఏదైతే రాజకీయం జరుగుతుందో వైఎస్ఆర్ పార్టీ గెయిన్ చేసుకుంటా ఉంది అని చెప్పేసి దాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా వాస్తవం మనం ఈ కేసుని మనం కులం మీదనో రాజకీయ పార్టీ విషయంలో మనం సమర్థించుకుంటూ ఈ నాగరాజు అనేటువంటి ఒక సీఏ కోసం మన పార్టీని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని భావించి ఉండవచ్చు సదరు పార్టీ పాలకులు. నాగరాజు ఒక్కరి కోసం మన అప్రతిష్ట ఎందుకు మూట కట్టుకోవాలి? ఇదంతా కూడా ఒకవేళ నాగరాజుని సేవ్ చేస్తే ఇదంతా కూడా సిఐ నాగరాజు సిఐ నాగరాజుని సేవ్ చేస్తే మనం విమర్శల పాలవుతాం. రాష్ట్రమే కాదు దేశం మొత్తం పరువు పోతుంది. కాబట్టి నాగరాజును బలి చేసేద్దాం. బలి చేయాల్సిందే, చేయక తప్పదు. బలి చేయగా శిక్షించాల్సిందే, చేసేద్దాం. వైఎస్ఆర్ పార్టీకో ఇంకొరకు మనం చేయూతనియొద్దు, వాళ్ళకి అవకాశం ఇద్దు అని చెప్పి జరిగిన పొరపాటు నుంచి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధితులతో కలిసి ఇంటరాక్ట్ అయ్యారు. బహుశా వీళ్ళే పిలిపించుకుంటుండవచ్చు. ఆయన సంతోషమే. బాధితులకు అలాంటి ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులతోటి బాధితులకు భరోసా ఇవ్వడం ఖచ్చితంగా అది చాలా మంచి పరిణామం. బాధితులకు ఒక భరోసా ఉంటుంది. నిజంగా చేస్తారా చేయరని ఇంకో క్వశ్చన్. కనీసం ఇట్లాంటి సందర్భంలో ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలు, ఉన్నతాధికారులను కలిసే అవకాశం కూడా రాదు. అదే జరిగింది. అలా జరగడం కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఈ కేసు తీవ్రత పెరిగింది. నేను జనసేన పార్టీ కార్యకర్తలము, మేము జెండా పట్టాము, మేము అధికారం కోసం ఓట్లు వేయించాము, మా పాలన కాలంలో మా గోడు, మా వేదన అరణ్యరోధనమని చెప్పేసి ఈ కుటుంబీకులు అప్పుడు రోడెక్కారు. అట్లా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మొత్తం మీద ఈ కేసులో ఇమీడియట్లీ నాగరాజు మీద ఎఫ్ఐఆర్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. నాగరాజు దెయ్యాలో రేపు అరెస్ట్ చేస్తారు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, కేవలం నాగరాజు ఒక్కడే కాదు నిందితుడు. దీంట్లో నాగరాజు సహకరించు ఇచ్చినట్టు కింది స్థాయి సిబ్బంది, కానిస్టేబుల్స్లు, శవాన్ని మాయం చేసిన వాళ్ళు, దహనం చేసిన వాళ్ళు, వీళ్ళు కూడా నేరస్తులే. ఈ సంఘటన తర్వాత ఇళ్లకు ఉత్తాసు పలుకుతూ ఈ విషయాన్ని దాస్తూ ఈ విషయం మీద సరి అయినటువంటి ప్రకటన చేయనటువంటి పై స్థాయి ఉన్నతాధికారులు, అంటే ఈ మర్డర్ కానీ, ఈ ఎన్కౌంటర్ కానీ, లాకప్ డెత్ విషయంలో పై స్థాయి ఉన్నతాధికారులు బాధ్యత వహిస్తూ అంటే ఏసీపీ ర్యాంక్ కానీ సిపి ర్యాంకులను కూడా సస్పెండ్ చేయాలి, కేసులో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ బదిలీలతో కాదు, నేరాన్ని దాచారు, నేరాన్ని సాక్ష్యాలను తారుమారు చేయడంలో వాళ్ళ సలహా, ప్రమేయం, వాళ్ళ ఇంటరాక్షన్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఇంతవరకు అయితే ఇంకొక బ్రేకింగ్ న్యూస్ తెలుస్తూ ఉంది. అదేమిటంటే ఈయన చనిపోయినటువంటి సాయి కృష్ణ శవాన్ని చాలా పకడ్బందీగా శాసనాత్మకంగా లీగాలిటీలోనే తగలబెట్టారు అని తెలుస్తూ ఉంది. అంటే మేము పోలీసులు తీసుకెళ్ళిన మాట వాస్తవం. ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది నా అనుభవంలో చెప్తున్న విశ్లేషణాత్మకమైనటువంటి అంశం ఏంటంటే ఈ సాయి కృష్ణను మేము తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇంటరాగేట్ చేసి మాకు రావాల్సిన సమాధానం చెప్పి ప్రశ్నించుకొని వదిలేశాము అని చెప్పేసి రేపు వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, మనకున్నటువంటి అంచనా ప్రకారం ఈ కేసులో ఏం జరగబోతుంది అంటే
పోలీసులు మేము ఆయన తీసుకొచ్చిన మాట వాస్తవం, మేము అతన్ని మాకు రావాల్సిన సమాచారం తీసుకొని ఎప్పుడే వదిలేశాము, దానికి మాకు బాధ్యత ఏం లేదు, మాకు అరెస్టు లేదు దాని మీద, మేము దానికి లీగాలిటీగా మేము ఎందుకు అరెస్టు అంటే వదిలేశామని చూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది వాళ్ళు వచ్చాడు వాదన. వదిలేసిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు, ఆయన మీద పాత కక్షలు ఉన్నాయి, పాత కేసులు ఉన్నాయి, హత్యా నేరాలు ఉన్నాయి, అతనే ఈ మధ్యకాలంలో అతన్ని చంపాడు, వాళ్ళ ముఠా తగాదాలతోటి ఏమైనా జరిగి ఉండవచ్చేమో, మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని ఎట్లా బాధలు చేస్తాము అనే వాదన తీసుకొస్తారు. అందుకోసం గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు వాళ్ళు. అంటే స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదు కదా, చంపేశారు కదా, మాయం చేశారు కదా అంటే ఏమో మాకు తెలియదు అంటానికి ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఇదే. స్పష్టంగా వినండి, ఇదే బ్రేకింగ్ న్యూస్. ఈ కేసులో కీలకమైన అత్యంతమైనటువంటి పరిణామం ఇదే. ఇక్కడ ఏం జరిగింది అంటే సాయి కృష్ణ చనిపోయిన తర్వాత, చంపబడిన తర్వాత, దహనం చేయడానికి ముందు అంటే గాయాలకు ముందు హాస్పిటల్కి తిప్పారని కూడా తెలుస్తూ ఉంది. చనిపోయిన తర్వాత దాన్ని నాటకీయంగా ఒక బస్ స్టాండులో అదొక డెడ్ బాడీగా చూపించి అన్నోన్ డెడ్ బాడీగా రికార్డు చేసి, అంటే గుర్తు తెలియని శవం మాకు దొరికింది కాబట్టి వీళ్ళెవరో గుర్తుపెట్టండి అనేటువంటి లీగాలిటీకి చర్యలు కూడా ఉంటాయి. అవి చీకట్లో చేసేసి దాన్ని అన్నోన్ డెడ్ బాడీ మాకు దొరికింది, మేమే అంటే స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు సహజంగా, మా పర్యవేక్షణ పోలీసు పర్యవేక్షణ డెడ్ బాడీ పోలీసు వాళ్ళ ప్రమేయం ఉంటుంది కాబట్టి దాన్ని అన్నోని డెడ్ బాడీ కింద రికార్డు చేసి దాన్ని దహనం చేశారని తెలుస్తూ ఉంది. అన్నోన్ డెడ్ బాడీకి చేసినటువంటి వాటిని నిల్వ చేయాలా అంటే సాక్ష్యాలు నిల్వ చేయాలా, ఫోటోలు నిల్వ చేయాలా, ఈ అన్నోన్ డెడ్ బాడీ రికార్డ్స్ ఏంటి ఇప్పుడు బయటికి రావాలి. అవి ఇప్పుడు అన్నోన్ డెడ్ బాడీ విషయాలు బయటికి రావాలి. వాళ్ళు అన్నోన్ డెడ్ బాడీగా రికార్డు చేసి దాన్ని శాసనాత్మకంగా లీగాలిటీలో ఇరికించుకొని మాకు దొరికింది కాబట్టి మేము గుర్తుపట్టలేదు కాబట్టి ఎవరో అనుకుని దానం చేసి ఉండొచ్చు, అది బహుశా సాయి కృష్ణదేమో కావచ్చేమో అని తర్వాత కథలుగా అల్లడానికి సిద్ధమైన స్క్రిప్టు అనేది తెలుస్తూ ఉంది. ఇది ఉన్న కేసులో కొత్త మలుపు, ఇది సాయి కృష్ణ కేసులో కొత్త మలుపు. ఇది అన్నోన్ డెడ్ బాడీగా రికార్డ్ చేశారని తెలుస్తూ ఉంది. ఈ విషయం అవునో కాదో పోలీసులు బయటపెట్టాలి, వాస్తవాలు బయటపెట్టాలి. అసలు పెన్ టు పెన్ వీళ్ళు అసలు ఎందుకు తీసుకొచ్చారు, మార్కాపురంలో సాయి కృష్ణని అదుపులో తీసుకున్న కానించి మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, అదుపులో తీసుకోవడం అరెస్ట్ చేయడం అంటే చేతులు బేడి చేయాల్సిన అవసరం లేదు. ఒక ఉన్నతాధికారి, పోలీస్ ఆఫీసరు, పోలీస్ కానిస్టేబుల్ ఆన్ డ్యూటీ పోలీసు ఒక వ్యక్తిని చేయి పట్టుకొని పదండి మనం మీ మీద ఆరోపణలు ఉన్నాయన్న కానించి అరెస్టుగానే అదుపుగానే భావించాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ ఇది అరెస్టుగానే భావించాలి, అదుపులో తీసుకున్నట్టుగా భావించాలి. అక్కడి నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ క్షణం వరకు ఏం జరిగింది, పోలీసుల పాత్ర ఎంత, మీరు అసలు తీసుకొచ్చారా, శిక్షించారా, ఇంట్రాగేషన్ చేశారా, చేయలేదా, మీ దాష్టికానికి మీ పోలీస్ స్టేషన్ ప్రత్యక్ష సాక్షులే చెప్తున్నారు. ఒక వీడియో కూడా చూశాం కదా, ఆయన నా ముందులనే మా పక్క సెల్లో విపరీతంగా కొట్టి పడేశారు, మేము చూశామని చెప్తున్నారు. అదే పోలీస్ స్టేషన్లో అదే సిబ్బందులు కూడా, అక్కడ పోలీసులు చూసిన వాళ్ళు కూడా ఈ జనసేన పార్టీ కార్యకర్తలకు, ఈ కుటుంబాలకే స్పష్టంగా అన్ని సాక్ష్యాలు అన్ని వివరాలు ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో జరిగిన పొరపాటును, జరిగిన నష్టాన్ని వీళ్ళు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కుటుంబానికి తీరైన అన్యాయాన్ని మాత్రం ఏ విధంగా పూరుస్తారు? ఒకటి, ఈ దుర్మార్గుడైనటువంటి సిఐ నాగరాజు, సైకో అయినటువంటి ఈ సిఐ నాగరాజు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏం జరిగింది పొరపాట్లు, ఎక్కడ జరిగింది పొరపాట్లు, శిక్ష తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. వాటి వివరాలు ఎలా ఉంటాయో మనం చూడబోదాం.